ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. భారత్లోనూ వేడుకలు అంబరాన్నంటాయి. కొత్త సంవత్సరానికి ప్రజలు గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ టీటీడీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి. ఎస్ యామిని, ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో న్యూ ఇయర్ అనగానే కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటారు, న్యూ రెజల్యూషన్స్ ఉంటాయి, న్యూ స్టార్టింగ్స్ ఉంటాయి. సో అలాంటి న్యూ రెజల్యూషన్స్, న్యూ బిగినింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక దైవ దర్శనంతో స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. సో అందుకోసమే టీటీడీ కాకుండా ప్రతి ఒక్క టెంపుల్, హైదరాబాద్ నలుమూలలు ఉన్న టెంపుల్స్ అన్నీ భక్తులతో నిండిపోయాయి. అండ్ ఉదయం 4:30 నుండే పూజలు, స్వామివారి కోసం ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు జరుగుతూనే ఉన్నాయి. అండ్ భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు మనం చూస్తున్నాము. ప్రజెంట్ అయితే భక్తుల రద్దీ కొద్దిగా తక్కువగానే ఉంది, కానీ ఇంకా కొద్ది సమయం తర్వాత మనకి భక్తులు పెరిగే సంఖ్య అయితే కనిపిస్తోంది. సో ఆల్రెడీ దర్శనం చేసుకుంటున్నారు. అండ్ స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ అవుతే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి భక్తుల గట్టిగా ఉండే విశ్వాసం. సో స్వామివారి గురించి అలాగే స్వామివారిని దర్శించుకుంటే ఎప్పటికైనా కూడా న్యూ ఇయర్ అనేది న్యూ స్టార్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. సో ఏర్పాట్లు కూడా భక్తుల కోసం సపరేట్గా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. వాటర్ ఫెసిలిటీస్, అలాగే బందోబస్త్. టీటీడీలో 2 వేస్ ఉంటాయి. సో ఫస్ట్ వే, సెకండ్ వే, 2 వేస్లో బార్గేట్స్ అయితే ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళ కోసం. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి కోసం కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కూడా మనకి సెక్యూరిటీస్, ఎక్కడ అంటే అక్కడ మనకి సెక్యూరిటీ బార్గేట్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అదే కాకుండా భక్తులు కూడా మనం చూస్తున్నట్లయితే ఎక్కడెక్కడ నుండో నలుమూలల నుండి భక్తులు అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో భక్తులు ఉన్నారు, తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు అండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? కూకట్పల్లి నుంచి వచ్చామండి. ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్కి ఏమన్నా మంచి కార్యం చేద్దామని చెప్పేసి, ఎంతో కొంత దైవ కార్యాల్లో పాల్గొందామని చెప్పేసి అనుకుంటున్నామండి. ఎలా జరిగింది స్వామివారి దర్శనం? చాలా అలంకరణ చాలా బాగుందండి. టెంపుల్ అంతా కానీ మొత్తం వెంకటేశ్వర స్వామి 24 అవతారాలు ఏవైతే ఉన్నాయో, మహావిష్ణు అవతారాలన్నీ చూపించారు. ఇక్కడ అంతా సెటప్ అంతా చేసి దేవుడి దర్శనం చాలా దైవీయమానంగా ఉండింది, చాలా బాగుంది. అంటే తిరుమలలో దర్శనం చేసుకోలేని వాళ్ళకి టీటీడీ అనేది ఒక స్వామివారి స్వయంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఏర్పాట్లు ఏ విధంగా అనిపించాయి? ఏర్పాట్లు కానీ అంత ఫెసిలిటీ కానీ చాలా బాగా జరిగినాయండి. అంతా మనకి ఓవరాల్గా చూసుకోవడానికి ఎక్కడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసుకోలేని వాళ్ళకి ఉత్తర దర్శనం ఇక్కడ మనకు అవకాశం కల్పించారండి జూబ్లీహిల్స్ టెంపుల్ వాళ్ళు. చాలా బాగుందండి. ఎంతసేపు సమయం పట్టింది దర్శనానికి? దర్శనానికి హార్డ్లీ ఒక 10 minutesలో అయిపోయిందండి. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎవరు లేరు కాబట్టి హార్డ్లీ మనకు ఒక 10 minutesలో దర్శనం అయిపోయింది. అక్కడ కూడా ఎవరిని నెట్టట్లేదు, ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారండి. సో భక్తుల్ని చూస్తుంటే ఎక్కడెక్కడ నుండో హైదరాబాద్ వాసులందరూ ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం 4:30 నుండే క్యూ లైన్లో నిల్చొని ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏర్పాట్లు చూసుకున్నట్లయితే ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి మూలన మనకి స్తంభంలో ఆ స్వామివారి దర్శనం అయితే కనిపిస్తుంది. అటు అమ్మవారు పద్మావతి అమ్మవారు, అలాగే అలివేలు మంగమ్మ అమ్మవారు 2 వైపులా దర్శనమిస్తున్నారు. భక్తులకు అందరికీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సో మనకి దర్శనం జరిగిన వెంటనే క్యూ లైన్లో అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియోస్ యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రావణి.